గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు కలిగించే జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలలో రెండో రోజు బంద్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలోని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. చట్ట ప్రకారం ఈ జీవోను పునరుద్ధరించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా జీవోను తీసుకురావటం కానీ లేదా ఆర్డినేషన్ చేయటం కానీ చేయాలని గిరిజన నిరుద్యోగులు కోరారు. మెగా డిఎస్సిలోని 6% ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువతకు కేటాయించడం కూటమి ప్రభుత్వంకు తగదన్నారు. బంద్ సందర్భంగా పాడేరులోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. వాహనాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశం లేకుండా బంద్ కొనసాగించారు. ఈ బంద్ను అన్ని సంఘాలు, వైసీపీ శ్రేణులు, ఆదివాసీ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. ఒకటో రోజు గిరిజన అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి, గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కలిసి నిన్న విజయవంతం చేశారు. అదేవిధంగా ఈరోజు రెండవ రోజు కొనసాగుతున్న బంద్ను కూడా విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు పార్టీలు పక్కన పెట్టి, అధికార ప్రతిపక్షం అన్నీ పక్కన పెట్టి మనం గిరిజనులుగా పుట్టాం కాబట్టి గిరిజన హక్కుల కోసం, చట్టాల కోసం మనకి పోరాడే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి బంద్లో పార్టిసిపేట్ చేసి మనకున్న జీవో నెంబర్ 3 అన్నది మన భవిష్యత్తుకి ఎంత ముఖ్యమో మనందరూ గిరిజనగా పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ రెండవ రోజు బంద్ను కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. పెద్దలకి మేము రిక్వెస్ట్ అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాము. మీరిచ్చిన మాటని నిలబెట్టుకోండి. కొత్తగా మీరు మా గిరిజన ప్రజలకి ఏం చేయవసరం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. జీవో నెంబర్ 3 అదేవిధంగా 1/7 అనేది ఇది అంకెలు కాదు, మా జీవితానికి లంకెలు. ఈ లంకెలు వేధిస్తూ మీరు పరిపాలించే విధానం బాలేదని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తున్నాం. 100% గిరిజన ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి అరకులోయలో మీరు మీటింగ్ అప్పుడు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి. మాట తప్పడం మీకు అలవాటే, కానీ మా గిరిజన ప్రజలకి మాట మీద నిలబడమే మాకు తెలుసు. సో మీరు ఇంకో మారు ఆలోచించి గిరిజన ప్రజల మీద ఏమాత్రం మీ ప్రేమ, అభిమానం ఉన్నా మా చట్టాలు, మా సాంప్రదాయాలు, మా స్పెషల్ డిఎస్సి, మా జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి గారు సంజయ్ రాణి గారు మాట్లాడారు. మా గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఆవిడ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు ప్రభుత్వానికి ఇప్పటికి వచ్చి సుమారు 1 year అవుతుంది. మరి ఇప్పటిదాకా మీరు ట్రైబల్ అడ్వైజరీ కమిటీనే మీరు నియమించలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 45 daysకే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీఎస్సీని ఏర్పాటు చేసి, టీఎస్లో ఈ స్పెషల్ డిఎస్సీ గురించి తీర్మానం చేసి గవర్నర్ ద్వారా దీన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా గిరిజన ప్రాంతం, మా చట్టాలని తప్పకుండా మీరు తోలి రావద్దని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు గెలవడానికి కారణమైనటువంటి ఒక హామీ. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి విచ్చేసినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3ని యథావిధిగా కొనసాగిస్తాము, లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొని వచ్చి గిరిజనులకు న్యాయం చేస్తాము, నిరుద్యోగ యువతకి నేను అండగా ఉంటానని ఇచ్చినటువంటి మాటని ఈ రోజు వరకు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనులుగా రెండవ రోజు నిరవధిక బంద్కి కొనసాగి విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇంత ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో ఒక స్పందన లేకపోవడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు జీవో నెంబర్ 3 అనేది 100% ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా గిరిజనులకు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. సుప్రీంకోర్టు రద్దు చేయడం, దాని పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి మనందరికీ తెలుసు. సో మేము ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ మా డిమాండ్ కూడా ఒకటే, మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి. జీవో నెంబర్ 3ని యథావిధిగా కొనసాగించడమా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకొచ్చి ఏ రకంగా మీరు గిరిజనులకు న్యాయం చేస్తానన్నారో ఆ మాటను నిలబెట్టుకొని చెయ్యండి. లేని పక్షాన ఇది ఇంతటితో ఆగదు, ఇది ఇంకా తీవ్రత చెందుతుంది. ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసి గిరిజనులకి
భావి తరాలకి న్యాయం జరగడం కోసం మేము ఎంత దూరమైనా కూడా వెళ్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. థ్యాంక్ యూ. పాంగి రామారావు, తుమ్ముడుపల్లి పంచాయతీ, పులుగుంది. నేను డిఎస్ అభ్యర్థిని. ఈరోజు టెట్టుల్లో ఎంత కొట్టుకున్నా సరే కానీ ఈరోజు మాకు ఆదివాసీ పట్ల, మా గిరిజన పట్ల ఈరోజు రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ 3 మాకు పోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు మేము గిరిజనంలో మేము బ్రతకడమే తప్ప, ఇక్కడ నివసించడమే తప్ప అనేసి మేము చాలా బాధపడుతున్నాం. అలాగే మాకు జీవో నెంబర్ 3 కానీ ఇచ్చినట్లయితే మా ఆదివాసులకి, మా డిఎస్ మేము మా అభ్యర్థులకి మంచిదనేసి మేమైతే కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మేము ఎంత ప్రిపరేషన్లో ఉన్నా జీవో నెంబర్ 3 పోవడం వల్ల మాకు ఈరోజు డిఎస్సి పోస్టులు అసలు వచ్చే విధంగా అయితే లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో, రాష్ట్ర గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఆదివాసీ పట్ల ప్రత్యేకమైనటువంటి డిఎస్ని విడుదల చేసి జీవో నెంబర్ 3ని ఆల్టర్నేటివ్గా ఇంకో జీవో నెంబర్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని మేము అయితే డిఎస్ అభ్యర్థుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. నిజంగా ఈ రోజు వరకు మా ఆదివాసులకి ఈ రోజు వరకు డిఎస్ తీయకపోవడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా మాకు స్పెషల్ డిఎస్ అనేది నిర్వహించాలి. ఇప్పటి వరకు స్పెషల్ డిఎస్ అనేది నిర్వహించలేదు. ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేసి కొత్త జీవో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేసి మాకు స్పెషల్ డిఎస్ నిర్వహిస్తారనేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలా ప్రశాంతంగా కూడా బంద్ నిర్వహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ఈరోజు ఇక్కడ పాడేరు, అరకు, రంపచోడవరం ఏజెన్సీ మొత్తం షెడ్యూల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఏజెన్సీ గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఇంతకుముందు చొరవ తీసుకున్నాయి. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 3 రద్దయిపోయిందని మళ్ళీ ఉద్యోగాలు తీసేయడం, వచ్చే ఉద్యోగాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా 1/70 చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. దీనిపైన కూడా మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఏజెన్సీలో ఎంతోమంది డిఎస్సి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ డిఎస్సి తీసుకురావాలని విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏజెన్సీలో గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇచ్చేలాగా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి కొత్త జీవోని అమలు చేసి గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ధర్నాలో అమలు చేయకపోతే రానున్న రోజుల్లో మరీ పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్ రెడ్డి. నేను మాజీ జిఎస్యు జిల్లా చైర్పర్సన్ని. అలాగే మొన్న మా పంచాయతీలో అధికార పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో చూస్తే ప్రతి ఇంటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒకప్పుడు జీవో నెంబరు 3 ఉండడం వల్ల ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీ బిడ్డలకే దక్కేది. ఈవేళ జీవో నెంబర్ 3 తీసేయడం వల్ల ఈరోజు ఆదివాసీ బిడ్డలు అనేక రకాలుగా పూర్తి స్థాయిలో ఈవేళ మేము నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏవైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అరకు సభలో కూడా ఒక మాట ఇచ్చారు, జీవో నెంబర్ 3 పోయినా సరే కొత్త జీవో ఏదైనా తీసుకొచ్చి మేము పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి 100% ఆదివాసులకి ఉద్యోగాలు దక్కేలాగా మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ రోజు మాట ఇచ్చున్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆయన మాట నిలబెట్టుకోవాలి. ఇది మాకు చాలా తీరని నష్టం కలుగుతుంది. ఆదివాసీ ప్రాంతంలో ఈవేళ అనేక రకాలుగా విద్యార్థులు వేలకు వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ ఈవేళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కోచింగ్లు తీసుకుంటూ వేలకు వేలు ఫీజులు కడుతూ ఈవేళ 6% అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. దయచేసి మాకు ప్రభుత్వం కొత్తగా ఆల్టర్నేట్గా ఏ జీవో తీసుకొచ్చినా సరే 100% మా ఆదివాసీ బిడ్డలకి
ఉద్యోగాలు 100% కల్పించవలసిందిగా మీ మీడియా మిత్రుల తరపున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.